హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 134. ఇప్పుడు వరకు జరిగిన కథ ఏంటంటే, శ్రీకృష్ణుడు హస్తినాపురానికి రాయబారానికి వెళ్ళి యుద్ధం ఆపుదామని అనుకుంటాడు. అందులో భాగంగా దుర్యోధనుడు ఆహ్వానించిన అతని ఇంట్లో భోజనం చేయడు. ఆ తర్వాత రోజు పొద్దున్నే సభకు వచ్చి అక్కడ ధృతరాష్ట్రుని ఉద్దేశించి సంధి చేసుకుందాం అని చెప్తాడు. ఆ తర్వాత దుర్యోధనుడు ఆ సంధికి ఒప్పుకోడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. కృష్ణుడు మాటల్ని సావధానంగా విన్న సుయోధనుడు లేచి, కృష్ణ, తాత భీష్ముడు, గురువు ద్రోణుడు, తండ్రి ధృతరాష్ట్రుడు నన్ను ఎప్పుడు తిడుతుంటారు. నువ్వు కూడా న్యాయం ఆలోచించకుండా అలాగే తిడితే నేనేం చేయగలను? మేము ద్రౌపదిని మానభంగం చేశాము, వారిని అడవులకు పంపాము అని మా మీద అకారణ వైరం పెట్టుకున్నారు. మమ్మల్ని చంపడానికి ఆలోచిస్తున్నారు. కృష్ణ, న్యాయంగా ఆలోచిస్తే ఇందులో నా తప్పేమన్నా ఉందా? ధర్మరాజు జోదం ఆడతానని శకుని వెంట పడ్డాడు, ఆడాడు, రాజ్యం మొత్తం పోగొట్టుకున్నాడు. అంతటితో ఊరుకున్నాడా? లేదే, మరలా పందెం ఓడాడు. ఏం చేసినా తన ఇష్టం ప్రకారం చేశాడు, కానీ మేమేమీ బలవంతం చెయ్యలేదే. అతను చేసిన పనుల వల్ల కలిగిన కష్టనష్టాలకు నేను బాధ్యుణ్ణా చెప్పు? ఇప్పుడు అతను మత్స్యరాజు, పాంచాల రాజులతో కలిసి మాతో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మేము ఎప్పుడన్నా ఇంతటి ఉగ్రవాదానికి పాల్పడ్డామా? కృష్ణ, క్షత్రియ ధర్మం ప్రకారం యుద్ధంలో మరణిస్తే వీరుడన్న పేరొస్తుంది, స్వర్గసుఖాలు లభిస్తాయి. కాబట్టి నేను క్షత్రియ ధర్మం విడిచి దేవేంద్రముడు కూడా మోకరిల్లను. మా చిన్నతనంలో మా తండ్రి న్యాయం తెలియక వారికి రాజ్యం పంచి ఇచ్చాడు. ఇప్పుడు కూడా నా శక్తి సామర్థ్యాలు తెలియక అలా చేస్తానంటే నేను ఎందుకు ఊరుకుంటాను? అలా సాగనివ్వుము. మేము వారి రాజ్యం పంచుకోవడం జరగదు. నేను సూదిమొన మోపిన అంత మాత్రాన కూడా నేను వారికి ఇవ్వను. యుద్ధంలో విజయం పొందిన వారు రాజ్యం చేస్తారు, ఇదే నా నిశ్చయము అని కూర్చున్నాడు సుయోధనుడు. ఆ మాటలకు కృష్ణుడికి కోపం వచ్చింది, కానీ తమాయించుకున్నాడు. చిరునవ్వుతూ, సుయోధన, నువ్వు చెప్పినది తథ్యము. రేపే యుద్ధం వస్తుంది, అందులో నీవు నేలకూలడం తథ్యం. నీవు ఏమీ తప్పు చేయలేదా? ఇందులో నీ తప్పేమి లేదా? నీవు ఏనాడు పాండవులకు కీడు చేయలేదో చెప్పు. వారు పుట్టింది మొదలు జన్మవైరము సాగించావు కదా. విషం పెట్టి చంపాలని చూచావు, పెనుబాముల చేత కరిపించావు, కాళ్ళు చేతులు కట్టి నీళ్లలో పడివేశావు, లక్క ఇంట్లో పెట్టి కాల్చి చంపాలని ప్రయత్నం చేశావు. వారిని చంపాలని ఎన్నో ప్రయత్నాలే చేశావు. వారు నమ్ముకున్న సత్యం, ధర్మం వారిని కాపాడాయి. ఇంకా నీ పగ చల్లారక జూదం ఒకటి కల్పించావు, అందులో ధర్మరాజుని ఓడించావు. ఇంతటి దుస్థితికి కారకుడయ్యావు. అన్నదమ్ములతో జూదమాడి వారి భార్యను జుట్టుపట్టి సభాస్థలమునకు ఈడ్చుకొచ్చి చీరలు ఊడదీసిన వారిలో కుంలో ఎక్కడా చూడము. నీ ఒక్కడివి తప్ప ఈరోజు నువ్వు కర్ణుడు పలికిన పలుకుల సభ్యత కల సభలో చెప్పదగినవి కావు. కులము, శీలము, గుణము కలిగిన ఒక పుణ్యకాంతనను ఈ ప్రకారం చెయ్యడం కల్లారా చూసిన జనులు విరుచుండగా నువ్వు నాదేమి తప్పు లేదని ఈరోజు అనడం నీ ఒక్కరికే చెల్లింది కదా. పైగా పాండవులు నీ మీద కయ్యానికి కాలు దూతున్నారని అంటున్నావు. అసలు నీది ఒక బతికేనా? నీ తండ్రి, నీ తాత, నీ గురువు చెప్పే పలుకులు పెడచెవిన పెట్టావు. నీకు పాండవులకు పొత్తు కుదరదని తెలిసి కూడా శాంతి కాముకుడనే నీకు ఇంతవరకు చెబుతున్నాను. సంధి చేసుకో, బాగుపడతావు అని శ్రీకృష్ణుడు అన్నాడు. ఆ మాటలకు కోపం వచ్చింది సుయోధనుడికి. అతన్ని చూసి దుశ్శాసనుడు ఇలా అన్నాడు, అన్నయ్య, మన తండ్రి, మన తాత, గురువు నీకు చెప్పే విధం ఇది కానే కాదు. కానీ నిన్ను వీళ్ళు ఎలాగైనా సంధికి అంగీకరింపచేస్తారు, కాబట్టి నువ్వు ఇక్కడ ఉండడం మంచిది కాదు అని దుశ్శాసనుడు పలగ్గానే దుర్యోధనుడు సభామర్యాదను కూడా పాటించకుండా సభ విడిచి వెళ్ళిపోయాడు. సుయోధనుడి వెంట కర్ణుడు, అతని సహోదరులు శకుని, అతని మిత్రరాజులందరూ సభ విడిచి వెళ్ళారు. వారంతా ఒక గుంపుగా చేరి ఏదో ఆలోచిస్తున్నారు. అది చూశాడు భీష్ముడు. ఇదేమిటి, వీడు ఇలా వెళ్ళిపోయాడు? వీడికి మతి చెలించిందా ఏమి? లేక లోభము, మోహము, మదమాత్సర్యము కొట్టుకుంటున్నాడా? వాడి వెంట వీళ్ళందరూ వెళ్ళారు. వీరు ఏం చేయగలదలుచుకున్నారో ఏమో అని అనుకుంటూ శ్రీకృష్ణుడి వద్దకు వచ్చి, కృష్ణ, వీళ్ళందరికీ కాలం మూడినట్టుంది, లేకపోతే ఇలా చేస్తారా అని అన్నాడు. తర్వాత శ్రీకృష్ణుడు సభికులను చూసి, చూశారా, ఈ సుయోధనుడు ఎంత గర్విష్టి!
వంశ ప్రతిష్టను కాపాడుకోవడానికి, జాతి వైభవం నిలబెట్టడానికి ఇలాంటి వారిని విడిచిపెడితే నష్టం లేదు కదా. కంసుడు ఇదే విధంగా వంశ ప్రతిష్టను నాశనం చేస్తుంటే నా బంధువులు వచ్చి నాతో చెప్పుకున్నారు. నేను ఆ దుష్టుణ్ణి సంహరించి అతని తండ్రి ఉగ్రసేనునికి తిరిగి పట్టం కట్టాను. మీరు కూడా అలా చేయడం మంచిది. దుర్యోధన పీడ విరగడ అయితే కురువంశం వర్ధిల్లుతుంది, కురు పాండవులకు కలిసి జీవించే మార్గం దొరుకుతుంది అని అన్నాడు. ఆ మాటలు విన్న ధృతరాష్ట్రుడు అదిరిపడ్డాడు. విదురుణ్ణి పిలిచాడు. నీవు వెంటనే వెళ్ళి గాంధారిని పిలుచుకుని రా, కనీసం తల్లి మాట అన్నా వింటాడేమో వీడు అని అన్నాడు. విదురుడు వెంటనే వెళ్ళి గాంధారిని తీసుకొని వచ్చాడు. గాంధారి నీ కుమారుడి గర్వంతో సభను విడిచి వెళ్ళిపోయాడు. ఇలాంటి దుర్మార్గుడు కూడా ఉంటాడా? నీవైనా చెప్పు, వాడికి శాంతింపచెయ్యి, అప్పుడే ఈ కురువంశం బతికి ఉంటుంది అని అన్నాడు ధృతరాష్ట్రుడు. దానికి గాంధారి, మహారాజా, నీ కొడుకు అవినీతిపరుడని తెలిసి కూడా వాణ్ణి ఎందుకు సమర్థిస్తావు? నీవు పాండవులకు అర్ధరాజ్యం ఇస్తే అక్కడ నిన్ను కాదనేవారెవరు అని పలికి విదురుడితో, నేను చెప్పానని చెప్పి సుయోధన సభలోకి రమ్మని చెప్పండి అని పలికింది. విదురుడు పోయి సుయోధనుకి ఆ విషయం అంతా చెప్పాడు. సుయోధనుడు ఒక్కడే వచ్చి సభలో కూర్చున్నాడు. మిగిలిన వారంతా అక్కడే నిలబడ్డారు. గాంధారి కూడా తనకు తోసినట్టు సుయోధనుకి ధర్మము, నీతి, పాండవులతో చుట్టరికము, వారి బతుకు తెరువు, వారి శక్తియుక్తులు అన్నీ వివరించింది. సుయోధనుని బుద్ధగించింది, కోపంగా మాట్లాడింది. కానీ ఆమె మాటలను సుయోధనుడు లక్ష్య పెట్టలేదు. మరలా లేచి వెళ్ళిపోయాడు. తన వారితో మంతనాలు జరుపుతున్నాడు. ఇది ఈనాటి వీడియో. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మీరు నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను చేసే ఈ మహాభారత సిరీస్ వ్యాస భారతం నుండి కవిత్రయం అంటే నన్నయ్య గారు, తిక్కన్న గారు, ఎర్రప్రగడ గారు తెలుగులోకి అనువదించారు. అదే ఈ మహాభారతాన్ని నేను మీకు యథాతథంగా అందించాలనే సదుద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను. ఏ జనరేటెడ్ ఇమేజెస్తో వీడియోస్ చేయడం కొంచెం కష్టతరమైన విషయం అయినప్పటికీ మన సనాతన ధర్మంలో ఉన్న మంచిని చెప్పాలనే ఉద్దేశంతో పూర్తి కథని ఈ వీడియోలో రూపంలో అందించడం జరుగుతుంది. అందుకని మీలాంటి వారి సపోర్ట్ నాకెంతో ముఖ్యం. మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే జస్ట్ మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తెలియచేస్తూ, లైక్ చేస్తూ, 10 మందికి షేర్ చేస్తూ మన ధర్మాన్ని 10 మందికి అందేలా చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.